హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 7వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. గౌతమ్ ఆఖరి నిమిషం వరకు పరిస్థితిని అదుపులో తేవడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. అరెస్ట్ అవ్వడం ప్రెస్టేజ్కి సంబంధించింది. ఏదో సిబిఐ డైరెక్టర్ ముందు చెప్పాడు, కానీ తాను అరెస్ట్ అయితే ఖచ్చితంగా షేర్ వాల్యూ పడిపోతుంది. రేపు పోలీస్ స్టేషన్లో 1 గంట, ఆ తర్వాత కోర్టులో మరో 2 గంటలు. ఇంత దానికి రేపు పేపర్లో ఈ చిన్న వార్త రాకుండా ఉండటానికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్స్. సమాజంలో గౌరవానికి మనిషి ఎంత విలువిస్తాడో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో నలుగురి దృష్టి తమ మీద పడకూడదు అని భావిస్తాడు. రాత్రి 11కి గౌతమ్ ఫోన్ మోగింది. తెలియని నెంబర్ నుండి. గౌతమ్ లిఫ్ట్ చేసి మాట్లాడి అవతలి వాళ్ళు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. తనకు బెయిల్ అరేంజ్ అయ్యింది అని అవతల ఉన్న వాళ్ళు చెప్పారు. ఎలా అని అర్థం కాకుండా అడిగాడు. నేను ఎవరికి కాల్ చేయలేదు, ఇక్కడ జరిగింది ఎవ్వరికీ తెలియదు, అయినా ఇదంతా ఎలా అనుకున్నాడు. ఏమో సార్, మా లాయర్ గారికి ఎవరో కాల్ చేసి మీకు బెయిల్ అరేంజ్ చేయమని చెప్పారు. తెలిసిన మెజిస్ట్రేట్తో మాట్లాడి ఇప్పటికిప్పుడు పిటిషన్ పెట్టేశాం. మార్నింగ్ కల్లా బెయిల్ వచ్చేస్తుంది, మీరు నిశ్చింతంగా ఉండొచ్చు అని చెప్పాడు. అర్ధరాత్రి రాధిక ఫోన్ మోగింది. నీ పని అయిపోయిందమ్మా, నువ్వింకా నిశ్చింతంగా ఉండొచ్చు అని అన్నాడు. థ్యాంక్స్ అంకుల్ అని అంది రాధి. పర్వాలేదమ్మా, ఇట్స్ మై ప్లెజర్ అంటూ అవతల వాళ్ళు పెట్టేశారు. గౌతమ్ బెయిల్ మాట విన్నాకే రాధికకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. అంతవరకు గమనించలేదు, లేదా టెన్షన్లో ఉండి చూడలేదో ఏమో. శేషేంద్ర వచ్చి చాలాసేపు అయింది. ఆయన రూమ్లో ఉన్నట్లున్నారు. భోజనం చేద్దామని వెళ్ళి పిలవబోయేది కాస్త టైం చూసి ఆగిపోయింది. ఆ గదిలోకి వెళ్తే ఆయన ఇప్పుడప్పుడే బయటకు రాడు అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. గౌతమ్ ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది. అలసిపోయాడు. కళ మెలకుగానే ఉంది. అయినాయా అర్ధరాత్రి వరకు పార్టీలు స్నేహితులు అంది. గౌతమ్ నిశ్చేష్టుడైపోయాడు. అతనంత టెన్షన్లో ఉన్నాడంటే ఈ తాకిడిని అస్సలు ఊహించలేదు. అతడి మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని, అసలు ఇంట్లో బాయ్ అనేది ఒకటి ఉందని గుర్తుందా మీకు? బయటకు వెళ్తే, లేకపోతే వంట మనిషిగా పడి ఉంటుంది అనుకుంటున్నారా? ప్రతిరోజు ఇలా 11 దాటాక రావడం, మాకు బయట ఎన్ని పనులుంటాయో నీకేం తెలుసు అని దబాయించడం అని అంది. నేను రాత్రి వచ్చే వరకు నిన్ను మేల్కొని ఉండమనలేదు అని అన్నాడు గౌతమ్. అంతేగాని ఇంటికి మాత్రం తొందరగా రానంటారు అంతేనా అంది. ఈరోజు చాలా స్ట్రెస్లో ఉన్నాను కళా అంటూ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కళ అసంతృప్తికి హద్దు లేకుండా పోయింది. ఎవడు పడమన్నాడు స్ట్రెస్ నిన్ను, ఈ టెన్షన్లు అని వెటకారంగా అంది. అందరూ సంపాదించడం లేదా? అందరూ మీలాగే భార్యని నిర్లక్ష్యం చేస్తున్నారా అని అంది. చేస్తున్నారు అని పైకి అనలేదు, మనసులో అనుకున్నాడు గౌతమ్. రోజు రోజుకి జీవితం ఖరీదైన వస్తువుగా మారిపోతున్నా ఈ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ కి తన కుటుంబానికి సామాన్య సుఖాలు కల్పించడం కూడా గగన కష్టమవుతున్న ఈ రోజుల్లో, ఇంతకు ముందుతో పోలిస్తే క్రితం కన్నా ఇప్పుడు మనిషి 10 రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నా ఈ కాలంలో భార్యాభర్త ఇద్దరు కష్టపడుతున్నా ఈ రోజుల్లో అప్పుడప్పుడు ఈ స్ట్రెస్ అనేది తప్పదు కళ. సాధ్యమైనంత నెమ్మదిగా చెప్పాలని చూశాడు. ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళంతా గౌతమ్ పాలిట విలనయ్యారు. చీటికి మాటికి వాళ్ళని చూపించి సాధిస్తూ ఉంది కళ. పని పెరిగే కొద్దీ ప్రపంచం పెరుగుతుంది. అంతా గ్లోబలైజేషన్, నీకు చెప్పినా అర్థం కాదు అన్నాడు. నా ప్రపంచం రోజు రోజుకి పెద్దదవుతూ ఉంది. కొన్ని వేల మంది ఉద్యోగాలు, అర్థం చేసుకో అని అన్నాడు కళతో. అయితే నన్నెందుకు కట్టుకున్నారు అంది కళ సీరియస్గా. టాటా బిర్లాలను లేదా అంబానీలను మీరు మమ్మల్ని ఎందుకు కట్టుకున్నారు? వ్యాపారాన్ని చేసుకోలేకపోయారా అని వాళ్ళ భార్యలు అడగటం ఎంత జోక్గా ఉంటుంది. అలాగే అనిపించింది. ఇప్పుడు నీకేమైంది? చాలా ప్రశాంతంగా అడిగాడు గౌతమ్. ఏమవ్వాలి? ఒక్క సుఖం కూడా లేదు, అది చాలదు అని. రేపటి నుంచి అన్ని సుఖాలే నీకు, ఒక్కదానివే హాయిగా ఉందువు గాని అన్నాడు. అంటే అని అంది. రేపు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు. ఎవరు చెప్పిన బిజినెస్ ఇదంతా? అసలు మిమ్మల్ని కాదు, మా నాన్న అనాలి అని కోపంగా వెళ్ళిపోయింది కళ.
దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలి గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు. అయితే ఆ రాత్రి ఎంత ఆలోచించినా బెయిల్ దొరకడానికి రీజన్ ఎవరు అన్నది తెలియలేదు. మనసులో మాత్రం తన బుజ్జమ్మయేనా అని అనిపిస్తుంది, కానీ ఎలా తెలుసుకోవడం అని. డిప్రెషన్ అనేది ఒక మేఘం లాంటిది, చుట్టూ కమ్ముకొనే ఉంటుంది. అది మానసికమైనది. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమీ తోచదు, ఆలోచన సాగదు. డిప్రెషన్ నుంచి రావడానికి ప్రాణాలు పోయేంత సమస్య కూడా అవసరం లేదు. చిన్న చిన్న కారణాలు చాలు. అయితే చిన్న సూర్యకిరణం మబ్బుల్ని చెదరగొట్టినట్లు డిప్రెషన్ని పోగొట్టడానికి చిన్న సంఘటన చాలు. గౌతంలో ఏదో తెలియని నిరాసక్తత, ఇంట్లోనే ఎదురుదాడి ప్రారంభం. అయితే అనుకున్న వాళ్ళు మనల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటే బయట ఎన్ని సమస్యలతో మనం విజయం సాధించినా ఇంట్లో వాళ్లతో మరింతగా మన పరిస్థితి దిగజారిపోతుంది. రాధికకి గౌతమ్ని ఈ పరిస్థితి నుంచి శాశ్వతంగా బయట పడేయాలి అనిపించింది. ఎంత ఆలోచించినా ఇటువంటి సమస్యకి లీగల్ గా వెళ్తే కుదరదు అనిపించింది. ఇంకేం ఆలోచించలేదు. ఒకసారి శేషేంద్ర ఉన్న రూమ్ వైపు చూసింది. లోపల నుంచి లాక్ ఉంది. బయటకు వచ్చి కావ్యకు ఫోన్ చేసి తాను చెయ్యాలనుకున్నది చెప్పి తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయింది ప్రశాంతంగా. తర్వాత ఉదయాన్నే గౌతమ్ కంపెనీకి వెళ్ళాడు. తాను తప్పుకొని శేషేంద్రకి అధికారం అప్పగిస్తున్నట్లు చెప్పాడు. అంతలోనే తనను అరెస్ట్ చేయాలని వచ్చిన వారి దగ్గర నుండి కాల్ లిఫ్ట్ చేసి గౌతమ్ చెప్పండి అన్నాడు. అట్నుంచి రావ్ ఐఆమ్ సారీ నిన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అన్నాడు. ఏమిటి ఏమైంది అని అన్నాడు గౌతమ్. మీ బ్రాండ్ డ్రెస్ మాఫ్ చేసిన వాళ్ళు దొరికారు. వాళ్ళు లోకల్ గ్యాంగ్, డబ్బు కోసం ఈ పని చేశారు. ఈ డ్రెస్ మీద డిజైన్లు ప్రింట్ చేసి పరికరాలున్న ఇల్లు సిటీకి 20 మైళ్ళ అవతల దొరికింది. ఎవరో ఇన్ఫార్మెంట్ ద్వారా తెలిసింది ఈ విషయం. తెల్లవారుజామున 4 దాడి చేశాం. ఎవరైనా దొరికారా అని ఆతృతగా అడిగాడు గౌతమ్. ఒకడు దొరికాడు, కానీ వాడికేమీ తెలియదు. డ్రెస్లు మాత్రమే ప్యాక్ చేస్తాడతను. మిగతా వాళ్ల కోసం వెతుకుతూ ఉన్నాం. ఈ రాకెట్ త్వరలోనే బయటపడుతుందని మాకు విశ్వాసం ఉంది. ఆ ఇంట్లోనే ముంబై రైల్వే టికెట్లు కూడా దొరికాయి. ఈ ప్యాకెట్స్ పట్టుకొని వాళ్ళ బాస్ తరచూ ముంబై వెళ్లేవాడని ఆ దొరికిన వాడు చెప్పాడు. వాడికి ఇంతకన్నా ఎక్కువ తెలియదు అని గోపాలరావు చెప్పాడు గౌతంతో. మొత్తానికి మమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు అంతేనా అని అన్నాడు గౌతమ్. ఇన్ని వివరాలు తెలిసాక కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మా డిపార్ట్మెంట్ మీద పరువు నష్ట దావా వేస్తారేమో అని అన్నాడు. చాచా అలాంటిదేమీ లేదు, కానీ వాళ్ళని తొందరగా పట్టుకోండి సార్. నిన్నటి నుండి మెంటల్ స్ట్రెస్ అని అన్నాడు గౌతమ్. తప్పకుండా అని చెప్పాడు గోపాలరావు. ఫోన్ పెట్టేసి గౌతమ్ తన వైపే ఆతృతతో చూస్తున్న డైరెక్టర్లకి జరిగిన సంగతంతా చెప్పాడు. ఒక్కసారిగా అందరూ చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఒక్కసారిగా ఆనందం వెల్లవిరిసింది. పరస్పరాభినందనలతో మారుమోగింది. అందరి మొహాల్లోనూ అప్పటి వరకు ఉన్న టెన్షన్ ఎవరో చేత్తో తీసేసినట్లయిపోయింది. ముంచేస్తుందన్న కెరటం వెనక్కి వెళ్లిపోయినట్లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ గౌతమికి మాత్రం చాలా అయోమయంగా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇంత తక్కువ టైంలో అన్నీ ఎలా జరిగాయి? మనసుకు ఏదో అనిపిస్తుంది, కానీ అది నిజమా కాదా అనేది తెలియడం లేదు. వర్ష ద్వారా అన్నీ తెలుసుకున్న రాధి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. మొత్తానికి గౌతమ్ సమస్య కంప్లీట్ గా సాల్వ్ అయ్యింది అని. అంతలోనే ఇంటికి వచ్చే శేషేంద్ర చాలా కోపంగా ఉన్నాడు. ఎవరితో మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ రూమ్ లో గౌతమ్ కంపెనీకి ఇంటూ మార్క్ వేసి టార్గెట్ అయిపోయింది అని నవ్వుకున్న అతను కోపంతో ఆ ఫొటోస్ అన్ని చింపేసి గదిని గందరగోళం చేస్తూ గౌతమ్ ఫోటో వైపు చూస్తూ ఆ ఫోటోకి ఇంటూ మార్క్ వేసి ఇక నెక్స్ట్ టార్గెట్ నువ్వే, చూస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు అతను. ఎంతసేపైనా రూమ్ నుండి శేషేంద్ర బయటికి రాకపోవడంతో రాధి వెయిట్ చేస్తూ ఉంది అతని కోసం. ఈ మధ్య తరచూ గదిలోకి వెళ్లడం, లాక్ వేసుకోవడం చేస్తున్నారు. తను కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు రాధి. అది అతని పర్సనల్ అన్నట్లు అతన్ని కదిలించడం లేదు. ఇంతలో బయటకు వచ్చే శేషేంద్ర రాధిని చూస్తూ, ఏంటి డియర్ చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు, మొహం వెలిగిపోతుంది అని అడిగాడు. రాధి తడబాటును కప్పిపుచ్చుకుంటూ, అదేమీ లేదు, గుడికి వెళ్ళి వచ్చాను, అందుకే ప్రశాంతంగా కనబడుతున్నానో ఏమో అని చెప్పింది రాధి.
ఈ మధ్య తరచూ గుడికి వెళ్తున్నావు, ఏంటి సంగతి అని ఆమె వైపు చూశాడు. రాధి ఆ మాటలకు తలదించుకొని నిలబడింది. జాగ్రత్త, గుళ్ళు గోపురాలు ఎక్కువైపోతే మళ్ళీ మొగుడిని మర్చిపోయే ప్రమాదం ఉందేమో అని అన్నాడు. ఆమె తలెత్తి అతని వైపు చూసింది సూటిగా. అదే భక్తిలో పడి భర్తని మర్చిపోతావేమో, మోక్షంలో పడి మొగుణ్ణి గాలికి వదిలేస్తావేమో అని చెప్పాను, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. అతని వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది రాధి. బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ వెంటనే లోపలికి వచ్చి, ఈ రోజు సాయంత్రం పార్టీ ఉంది, ఇద్దరం వెళ్ళాలి, నీ భక్తిలో పడి భర్తను మర్చిపోబాకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. పార్టీ అనగానే చాలా చిరాగ్గా అనిపించింది ఆమెకి. అసలు ఈ పార్టీలు ఇటువంటివి ఏమీ నచ్చవు, కానీ ఇప్పుడు అతను చెప్పిన దానికి కాదు అని కూడా అనలేదు. అందుకే మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉండిపోయింది రాధి. గౌతమ్ సమస్య కంప్లీట్ గా తీరింది. అది ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంతోనే సాయంత్రం వరకు గడిపింది. అక్కడ కంపెనీలో కూడా గౌతమ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు ఎలా జరిగిందో కూడా తెలియడం లేదు. మొత్తానికి సమస్య చేతికి మన్ను అంటకుండా తీరిపోయినట్లు అనిపించింది. అదే సంతోషంలో ఉదయం అందరికీ గ్రాండ్ గా పార్టీ అని చెప్పాడు. పైగా తను స్టార్ట్ చేయబోతున్న కొత్త వెంచర్ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సాఫ్ట్వేర్ లో కూడా అడుగు పెడుతుంది అని, సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉండాలి అనేది తన బుజ్జమ్మ కళ. అందుకే ఇప్పుడు అతని అడుగులు అటువైపు పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ డీటెయిల్స్ మొత్తం ఎప్పుడు అతను కంప్లీట్ చేసేశాడు. కావాల్సిన పర్మిషన్ అన్ని సంపాదించాడు. మధ్యాహ్నం వరకు కంపెనీలోనే హ్యాపీగా గడిపి ఇంకొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని నేరుగా ఇంటికి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి కళ రెడీ అవుతూ ఉంది. ఆమెను చూసి చిరునవ్వు నవ్వి అతను వెళ్ళి సాఫ్ట్ గా రెడీ అయ్యి కిందకు వచ్చాడు. ఇద్దరూ కలిసి పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్లారు. అప్పటికి చీకటి పడింది. కార్ని హోటల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆపి ఆమెను లోపలికి వెళ్ళు అని చెప్పి గౌతమ్ కార్ పార్క్ చేసి వస్తాను అని చెప్పాడు. అతడు పార్కింగ్ కి వెళ్తూ ఉండగానే ఎవరో కనబడితే మాట్లాడుతూ ఉన్నాడు. తమకు బాగా కావాల్సిన ఇన్వెస్టర్ అయినా ఆయనతో మాట్లాడి ఆయన వెళ్లిపోయిన తర్వాత గౌతమ్ కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. రాధి శేషేంద్ర కలిసి వచ్చారు పార్టీకి. ఆమె కొంత చాలా చిరాగ్గా ఉంది. అసలు అక్కడ ఉండాలి అనుకోలేదు. అతని కోసం కొన్ని క్షణాలు కష్టంగా భరించింది. ఈ లోపల కళ కూడా అక్కడికి వచ్చింది. వచ్చిన ప్రతి ఒక్కరూ రాధి అందం గురించి మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే ఆమెకు లోపల అసూయ పెరిగిపోయింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కిలోల కొద్దీ మేకప్ ని వేసుకుని వచ్చారు. సింపుల్ గా చిన్న బార్డర్ ఉన్న లెనిన్ కాటన్ శారీ కట్టి దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్, వెనకాల హెయిర్ మొత్తం చుట్టి చిన్న బన్ లాగా పెట్టి దాని చుట్టూ పెట్టిన పూలు, చెవులకు పెద్ద పెద్ద జుంకీలు, అందమైన కళ్లకు కాటుక, వంపులు తిరిగిన కనుబొమ్మలు, అక్కడ లైట్ కాంతి పడి తలుక్కుమన్నది మెరుస్తున్న ముక్కు పొడక, చేతికి నిండుగా గాజులు, మెళ్ళో తాళి తప్ప మరే ఆభరణం లేకుండా చూసేవాళ్ల ప్రతి ఒక్కరి దృష్టి ఆమె పైన ఉంది. వాళ్ళందరికీ దూరంగా రాధి ఒక కార్నర్ లో నిలబడి బయటకు చూస్తూ ఉంది. ఆమెకి ఎందుకో మనసులో మొత్తం అలజడిగా ఉంది, చాలా అలజడిగా ఉంది. ఇంకా అక్కడ ఉండబుద్ధి అస్సలు కావడం లేదు. అక్కడి నుండి రాధి నేరుగా శేషేంద్ర దగ్గరికి వెళ్లి తనకు చాలా అనీజీగా ఉంది, ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. అయినా నువ్వు ఎప్పుడు ఇటువంటి పార్టీలకు ఉంటావు అని అతడు వెటకారంగా మాట్లాడి డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. రాధిక అక్కడి నుండి నేరుగా పార్కింగ్ ఏరియాకు వచ్చేసింది. ఆమె కిందికి వెళ్లేసరికి శేషేంద్ర డ్రైవర్ కి చెప్పి ఉండటంతో అతడు బయట ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అది తెలియకుండా రాధి సెల్లార్లోకి వెళ్లిపోయింది. ఆమె వెళ్లి అక్కడ చూస్తూ ఉండగానే సడన్ గా కరెంటు పోయింది. ఒక్క క్షణం ఆమె భయంగా అనిపించింది. దాదాపు సెల్లార్లో ఎవ్వరూ కనబడటం లేదు. ఆమెకు చాలా టెన్షన్ గా అనిపించింది. ఎటు వెళ్ళాలి అనేది కూడా తెలియడం లేదు. అక్కడే నిలబడిపోయింది. మొత్తం అంతా చీకటి. తన మొబైల్ ఆన్ చేయాలి అని చూసింది. కానీ తనతో పాటు తన మొబైల్ ని క్యారీ చేయలేదు అని అప్పుడు అనిపించింది ఆమెకి. తనను తాను తిట్టుకుంటూ ఎటు వెళ్ళాలి అని తడుముకుంటూ ఉంది. ఇంతలో సెల్లార్ లోపలికి ఒక కారు వచ్చింది. దాని హెడ్ లైట్ ఫోకస్ నేరుగా రాధి మీద పడింది. ఆ లైట్ తట్టుకోలేక ఆమె తన మొహానికి చెయ్యి అడ్డంగా పెట్టింది.
కార్ పార్క్ చేసిన గౌతమ్ ఎదురుగా నిలబడి ఉన్న ఆమెను చూసి చుట్టూ చీకటిగా ఉండటం చూసి చిన్న హారన్ కొట్టాడు. నేను ఇక్కడికి వచ్చేసరికి కరెంటు పోయింది, బయటకు వెళ్ళాలి అని అతను కొట్టిన శబ్దానికి సమాధానమిస్తూ అంతే. గౌతమ్ ఒక్క క్షణంలో అలర్ట్ అయ్యాడు. ఆమెను అలాగే చూశాడు. డౌటే లేదు, ఎదురుగా ఉన్నది తన బుజ్జమ్మ. అది తన బుజ్జమ్మ గొంతు. నిద్రలో కూడా తాను గుర్తుపడతాడు ఆ గొంతును. తన బుజ్జమ్మ ఇక్కడ అర్థం కాలేదు అతనికి. తను ఏమాత్రం సౌండ్ చేసినా ఆమె వెళ్ళిపోతుంది అనిపించింది అతనికి. అందుకే వెంటనే నేరుగా కార్ దిగి ఒక క్షణం చుట్టూ చూసి కార్ లైట్స్ ఆఫ్ చేసేసి ఒక్క ఊరిన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టి గట్టిగా లాగాడు. అనుకోని పరిణామానికి ఆమె భయపడిపోయింది చాలా. అసలు వెంటనే గట్టిగా అరవాలి అని చూసింది. కానీ గౌతమ్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమెని అలాగే గట్టిగా తన గౌగిల్లో బంధించి ఆ మేరకు ఆమె పెదవులపై చేయి పెట్టి పక్కన వెడల్పుగా ఉన్న పిల్లర్ వెనక వైపు దగ్గరికి ఆమెను ఒక్క క్షణంలో అటువైపు తీసుకుని వెళ్ళాడు. అలాగే ఎత్తుకొని నడుము చుట్టూ చేయి వేసి అతని చేతుల్లో ఆమె గించుకుంటూ ఉంది. తమను ఎవరూ చూడరు అని నమ్మకం కలిగాక ఆమెను అలాగే గట్టిగా తన కౌగిల్లో బంధించాడు. చాలా చాలా గట్టిగా, అసలు గాఢంగా. అతడు అలా చేయగానే భయపడిపోయిన ఆమె ఇప్పుడు తన పెదాలపై చేయలేకపోవడంతో గట్టిగా అరవాలని చూసి ఆగిపోయింది. అతడి కన్నీళ్లు అప్పటికే ఆమె తలపై నుంచి జారి ఆమె బుగ్గలపైకి వస్తున్నాయి. ఆ గుండె చప్పుడు, ఆ స్పర్శ అప్రయత్నంగానే కన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు విన్న వెంటనే అతను మరింతగా తన కౌగిల్ని గట్టిగా బిగించాడు ఆమె చుట్టూ. అంతే, అతను అలా కౌగిలి బిగించగానే అప్రయత్నంగానే రాధిక చేతులు అతని చుట్టూ బీసుకున్నాయి. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారుతూ ఉన్నాయి. అతని గుండెను వెచ్చగా తడుముతూ ఉన్నాయి. గౌతమ్ ఇక్కడ ఎలా ఊహించలేకపోయింది. ఆమె తన బుజ్జమ్మ ఇక్కడ ఎలా అతను కూడా ఊహించలేకపోయాడు. కానీ దొరికిన అవకాశాన్ని వదులుకోవాలి అని అతడు అనుకోవడం లేదు. అందుకే ఒక్క క్షణం కూడా ఆమెను వదలకుండా అలాగే గట్టిగా తన కౌగిల్లో బిగించాడు. కాలం నిదానంగా సాగుతుంది. ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. గౌతమ్ నిదానంగా ఆ చీకట్లోనే ఆమెను తడువుకుంటూ ఆమె రెండు చెంపలపైన చేతులు వేసి నుదుటిపైన గట్టిగా ముద్దు పెట్టాడు. అతడి పెదవులు నుదురు తగలగానే అలాగే పరవశంగా కళ్ళు మూసుకొని ఉందామె. కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు అతను. తర్వాత నిదానంగా ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. అంటీ అంటక సున్నితంగా. అతడు అలా చేయగానే అతని చుట్టూ ఉన్న రాధిక కౌగులి ఇంకా బీసిపోయింది. ఆమె ఎప్పుడైతే అతని చుట్టూ చేతులు బలంగా వేసిందో అతడు ఇంకా గట్టిగా ఆమెని తన కౌగిల్లో బంధించాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చదవలేనంతగా ఇద్దరు అలాగే ఉండిపోయారు. కొన్ని క్షణాలు బయట ఏదో చప్పుడు రావడంతో అప్పుడు స్పృహలోకి వచ్చిన రాధి వెంటనే అతని నుండి విడిపించుకొని ఇంకొక క్షణం అక్కడ ఆగకుండా కనిపించి అక్కడి నుండి ఫాస్ట్ గా బయటకు వచ్చేసింది. గౌతమ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ ఇప్పుడు అతని మనసులో బాధ లేదు, సంతోషంతో నిండిపోయింది. పెదవులపై చిరునవ్వు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా రాధికకు గుండె దడ తగ్గలేదు. అసలు అక్కడ గౌతమ్ని ఊహించనే లేదు. తనకి ఎదురు పడకూడదు అనుకున్నాను, కానీ ఈ రోజు తన కౌగిల్లో ఉన్నాను. గౌతమ్ స్పర్శ ఇంకా శరీరంపై ఉన్నట్లుగా ఉంది. తన నుండి వచ్చే పరిమళం ఆమె శరీరాన్ని చుట్టుకున్నట్లుగా ఉంది. వాడి కౌగిల్లో బలం నన్ను ఎంత మిస్ అయ్యాడో చెప్పింది. నురుటి మీద వాడి పెదవుల స్పర్శ నన్ను ఎంత ఆరాధిస్తున్నాడో చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా వదలవురా నువ్వు, అయితే నీ జ్ఞాపకాలు లేదా నువ్వు ఎప్పుడు నా చుట్టూనే లేదా నాలోనే ఉంటాయి అని అనుకుంది రాధి. అదుపులేని ఆలోచనలు మనసులో రేపాయాలలు, మరువలేని జ్ఞాపకాలు మదికి చేశాయి గాయాలు. నీ జ్ఞాపకాలను ఊపిరిగా మార్చి బ్రతుకుతున్నాను. నువ్వు ఎదురుపడినా ప్రతిసారి కొత్తగా నిన్ను నాలో నింపుకుంటున్నాను. వెళ్తూ వెళ్తూ ఎందుకో చేతుల వైపు చూసింది. ఒక చేతికి గాజులు ఉన్నాయి, ఇంకో చేతికి లేవు. పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అసలు తెలియనే లేదు. దొంగ రాస్కెల్, ఎప్పుడు కొట్టేశావో? నీ దగ్గర ఉంటే చాలు, ఒంటి మీద స్పృహ ఉండదు, ప్రపంచం గుర్తుకు రాదు అని అనుకుంటూ వెళ్ళిపోయింది రాధి. గౌతమికి మాత్రం
చాలా ఆనందంగా ఉంది. నిన్ను పొందుతానో లేదో తెలియదు, కానీ బుజ్జమ్మ నువ్వు మాత్రం ప్రాణవాయువులా మారి నా చుట్టూనే ఉన్నావు. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. చేతులు చూసుకున్నాడు అతను. ఇందాక తను కౌగిలించుకున్నప్పుడు తన చేతి నుండి తీసుకున్న గాజులు ప్రస్తుతానికి నీ జ్ఞాపకంగా ఇవి చాలు అనుకుంటూ వాటిని భద్రంగా దాచి పార్టీ జరిగే చోటకు వెళ్ళిపోయాడు. పార్టీలో అందరూ ఎవరి లోకంలో వాళ్ళున్నారు. కళ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బాగానే కలిసిపోయి ఆ ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేస్తుంది. గౌతమ్ వెళ్లేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. లోపలికి వెళ్లిన గౌతమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను చెప్పాలనుకున్నవి అందరికీ అనౌన్స్ చేశాడు. అయితే తనకు మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. చాలా మంది అనవసరంగా కొత్త వాటిలో కాళ్లు పెట్టి నష్టాలు కొని తెచ్చుకోవడం దేనికి అని చెప్పారు. అయినా గౌతమ్ వెనకడుగు వేయలేదు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది తన బుజ్జమ్మ కళ, అది ఖచ్చితంగా జరగాల్సిందే. అందుకే ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా తను మాత్రం ఈ విషయంలో ముందుకే వెళ్తాను అన్నారు. శేషేంద్ర మాత్రం మెజారిటీ ఎటువైపు ఉంటే అటువైపే అన్నాడు. రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఓటింగ్ పెడదామని నిర్ణయించాడు శేషేంద్ర. రాత్రంతా గౌతమ్కి రాధిక తలుపులతోనే సరిపోయింది. ఏమాత్రం మారలేదు బుజ్జమ్మ. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. చీకట్లో ఒకరికి ఒకరు కనపడలేదు, కానీ ఒకరి అస్తిత్వం ఇంకొకరు తెలిసిపోయింది. ఆమె ఊహల్లోనే ఎప్పుడు నిద్రలోకి జారాడో ఏమో. ఉదయం హడావుడిగా రెడీ అవుతున్న గౌతమ్ దగ్గరికి కళ వచ్చింది. తనను చూసి ఏమైనా కావాలా అని అడిగాడు. కళ విసురుగా ఉన్న తలనొప్పులు సరిపోవడం లేదని ఇప్పుడు కొత్తవి ఎందుకు, ఉన్న వాటికి ఇంటికి రావడానికి రాత్రి 11 చేస్తున్నారు, కొత్తవి పెట్టుకుంటే అసలు ఇల్లే మర్చిపోతారేమో అని వెళ్ళిపోయింది కళ. గౌతమ్ ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. డైరెక్టర్స్ అందరూ గౌతమ్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. గౌతమ్కి ఆ విషయం తెలిసింది. ఒక్కసారి గౌతమ్ కూడా ఆలోచించాడు, తాను కరెక్ట్ గా వెళ్తున్నానా లేదా అని. ఆలోచిస్తున్న గౌతమ్కి తన టేబుల్ పై ఒక అందమైన కవర్ కనపడింది, పింక్ కలర్ లో. అయితే గౌతమ్ని ఆకర్షించింది ఆ కవర్ కాదు, దానిపైన ఉన్న చేతి రాత. ఇన్ని జన్మలెత్తినా ఆ రాత రాసిన మనిషిని ఎప్పటికీ మర్చిపోడు. అది తన బుజ్జమ్మ హ్యాండ్ రైటింగ్. ఆ హ్యాండ్ రైటింగ్ తో కవర్ ఉండటం అతనికి ఆశ్చర్యం వేసింది. నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చింది. వెంటనే ఓపెన్ చేసి చదివాడు. అక్షరాలు వెంబడి కళ్ళు పరుగులు తీశాయి. చదవడం మొదలుపెట్టిన అతడు అందులో ఉన్నది చూసి ఆశ్చర్యపోయాడు. రిస్క్ అని హెడ్డింగ్ ఉంది. రిస్క్, నవ్వడంలో మూర్ఖత్వాన్ని బయటపెట్టే రిస్క్ ఉంది, ఏడవటంలో బలహీనత భయపడే రిస్క్ ఉంది, మరొకరిని కలుసుకోవడంలో ఇన్వాల్వ్మెంట్ రిస్క్ ఉంది, సరదాగా కబుర్లు చెప్పడంలో మన మనసు బయట పెట్టే రిస్క్ ఉంది, ప్రేమించడంలో తిరిగి ప్రేమింపబడకుండా ఉండే రిస్క్ ఉంది, బ్రతకడంలో చావు రిస్కు, ఆశలో నిరాశ రిస్కు, ప్రయత్నంలోనే ఓటమి రిస్కు. అలా అని ఏమాత్రం రిస్క్ చేయని, తీసుకోలేని మనిషి ఏమీ చేయడు, చేయలేడు కూడా. తనకి బాధలు ఉండకపోవచ్చు, కానీ గెలుపు ద్వారా లభించే ఆనందం కూడా ఉండదు. కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే. కష్టాన్ని ఇష్టంగా మార్చితే అన్నీ నీ సొంతం. ఏది ఈజీగా దొరకదు. మనకు కావాల్సింది ఏదో స్పష్టంగా తెలుసుకొని దానికి తగ్గ అర్హత మనమే సంపాదించుకోవాలి. అది చదివిన గౌతమ్ తను చేయాల్సింది ఏమిటో స్పష్టంగా అర్థమైంది. వెంటనే తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లి ఫోటో ముందు పెట్టిన గాజులు తీసుకొని, ఎప్పుడు సందిగ్ధంలో ఉన్న వెంటనే దాన్ని తీరుస్తావు, థ్యాంక్ యూ అని ఫోటోలో ఉన్న ఆమె చెంపకు ముద్దు పెట్టి బయటికి వచ్చేస్తాడు. మీటింగ్ లో అందరూ గౌతమ్ చేసేది వద్దు అనే ప్రపోజ్ చేశారు. కానీ గౌతమ్ మాత్రం మీకు నచ్చకపోతే నేను నా సొంతంగా స్టార్ట్ చేస్తాను, డైరెక్టర్స్ కాబట్టి మీకందరికి షేర్ ఇద్దాము అనుకున్నాను, మీ ఇష్టం అంటూ లేవబోయాడు. అయితే గౌతమ్ కెపాసిటీ తెలిసిన శేషేంద్ర తను పార్ట్నర్ గా జాయిన్ అవుతాను అన్నారు. ఇక శేషేంద్ర ఒప్పుకోవడంతో వాళ్ళకు కూడా తప్పలేదు. దీంతో గౌతమ్ కొత్త కళల కంపెనీ స్టార్ట్ అయిపోయింది. గౌతమ్ మనసులోనే రాధికకి థ్యాంక్స్ బుజ్జమ్మ అనుకున్నాడు. వర్ష ద్వారా విషయం తెలుసుకున్న రాధి ఇంకా ఎక్కువగా సంతోషపడింది. అది తన కళ అని తెలుసు. కొత్త ఇండస్ట్రీ వర్క్లో గౌతమ్ చాలా బిజీ అయిపోయాడు. దానితో ఇంటికి లేటుగా వస్తున్నాడు. అయితే ఎంత లేటుగా వెళ్ళినా అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఈ మధ్య తాను ఇంటికి వెళ్లేసరికి ఒక్కోసారి కళ ఇంట్లో ఉండటం లేదు.
తెల్లవారినాక అడిగితే మీరు ఎలాగో ఇంటికి రావడం లేదు, అందుకే నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తోంది. ఈ మధ్య తనకి కొత్త వ్యాపకాలు ఎక్కువైపోయాయి. ఇంతకు ముందులా తనని ఏమీ అనడం లేదు. ఎప్పుడు చూడు చాలా చాలా బిజీగా ఉంటుంది. ఒక్కోసారి తనకంటే ముందే వెళ్ళిపోతుంది. తను వచ్చాక కూడా ఇంటికి రాదు. గౌతమ్ తెలుసుకోవాలని ఉన్నా తన బాధ్యతగా మళ్ళీ నా స్వేచ్ఛ నా స్వాతంత్రం అని ఎక్కడా గొడవ పెట్టుకుంటుంది అని ఏమీ అనలేకపోతున్నాడు. అలాగని చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు. కళ ఎప్పుడు తనకు బరువు కాదు. తన మామయ్య తనకు అప్పగించిన బాధ్యత. పెళ్లి అనే బంధంతో తను ఆ బాధ్యత తీసుకున్నాడు. దానిని సాయశక్తులా నిర్వర్తించాలి అనుకున్నాడు. ఆ రోజు గౌతమ్ ఎక్కడికి పోదలుచుకోలేదు. కళతో మాట్లాడాలి అనుకున్నాడు. నిజంగా పెళ్లి అనేది ఎంత విచిత్రం. కళని అన్ని రకాలుగా స్వతంత్రంగా ఉంచాలి అని చూశాను, ఎవరిపై ఆధారపడకుండా. కానీ తన సహజ ధోరణితో ఏం చేస్తుందో అనే భయం గౌతమ్ని పట్టుకుంది. ఎలాగైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.